శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీమాత జాడ తెలుసుకొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫలపుష్పాదులు జలజలరాలే పరిమళాలు గిరిశిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పరుగిడె బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి బడద్రోసే ఉరముచే గిరిని. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు
పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరికొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపని. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మబుద్ధిగొని సమయమిదేనని, క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జొచ్చి వెలివచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని, నీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను, రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగజూచెను. అంతట మారుతి సూక్ష్మరూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయెను, సాగరమునబడి అసువులు వాసెను. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యసూరుడు. నలువంకలను కలియజూచుచు, నిజరూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడ రాత్రి వేళను, సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుణి వెలుగున తాను, రజనీచరుల కనుల బడకను. పిల్లివలే పుంచి మెల్లగా సాగెను, ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను, గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువునదీతును. కదలక మెదలక నిజము పల్కుమని, లంక ఎదుర్కొనే కపికి సోరుని. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చి తిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచిని మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని, అనిలాత్మజుని చులకనగా కొని. లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచెను. సింహనాదమును మారుతి చేసే, కొండంతగతన కాయము బెంచే. వామహస్తమున పిడికిలి బిగించే, ఒకే పోటున లంకను గూల్చే. కొండబండల రక్కసి దొల్లే, కనులప్పగించి నోటిని దెరచే. అబలను చంపుట ధర్మముగాదని, లంకను విడిచే మారుతి దయగొని. ఓ బల భీమ వానరోత్తమ, నేటికి నీచే ఓటమెరిగితి.
ఈనా ఓటమి లంకకు చేటని పూర్వమి బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసే పంపె హరేసుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కోటగోడ అవలీలగ ప్రాకెను, కపికి సోరుడు లోనికి దుముకెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేసుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహముల కలకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్యగీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేసుడుగాంచెను. సుందరమైన హేమమందిరము రత్నఖచితమౌ సింహద్వారము. పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము. నృత్య మృదంగ గంభీరనాదితము వీణాగాణ వినోద సంకులము. లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడుగాంచెను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు. స్వర్ణఛత్రములు వింజామరలు కస్తూరి పునుకు జవాది గంధములు. నిత్య పూజలు శివార్చనలు మాసపర్వముల హోమములు. లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొనిదెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువందే. నేలను తాకక నిలచియుండునది. రావణ భవన మధ్యమున ఉన్నది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది. మనమున దలచిన ప్రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది. సూర్యచంద్రులను ధిక్కరించున్నది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువందే. లంకాధీసుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ హేమమందిరము. చందనాది సుగంధబంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము. ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము. పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చెరువందే. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను గొని మూగు భ్రమరములు. నిమీలిత విశాల నేత్రములు నిశాముకిళిత పద్మపత్రములు. ఉత్తమ కాంతల ఊడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు. పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చెరువందే.
రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు. సీత తక్క వారందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చెరు వందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. ఐరావతము తంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు. సతులగూడి మధుగ్రోలినవాడు ప్రతికేలి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరిని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్టీలు గొట్టి చెంగున జుట్టి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటిలుండునా రావణు జేరి శయనించునా రామును బాసి నిద్రించునా భుజయించునా భూషణములు దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావులబోతి చూడగరానివి ఎన్నో జూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని. రతికేళి సలిపి సోలిన రమణుల ఎందరెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినై తిని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడ సీతయుండగా వారల జోడక వెదుకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగా వివేకము వేడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతనుగానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో
తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతనుగానక మారుతి వగచే సీత జాడ కనలేదను వార్తను తెలిసిన రాముడు బ్రతుకజాలడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి ఇంత వినాశము నా వల్ల నేను కిష్కిందకు పోనే పోను వానప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను లేకున్నా నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదిశలాగనే సాహసవంతుడై చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరను వడివడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ విరితేనియలు గ్రోలు భృంగములు విందారగసేయు ఝుంకారములు లేజివురాకుల నెసవు కోయిలలు పంచమ స్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వేదకెను సీతను కనుగొన కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచూ దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై పడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వల్లే వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల కొంతెజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు సింసుపాతరు శాఖలపై మారుతి గూర్చని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగప్పిన నిపుకణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షసవనితల క్రూరవలయమున ఉపవాసముల వాడిపోయిన నివురుగప్పిన నిప్పుకణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షసవనితల క్రూరవలయమున మాసిన పీతవసమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును
పతివియోగ శోకాగ్నివేగిన అంగారక పీడిత రోహిణిని. మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున్న. నీలవేణి సంచాలిత జగనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను. పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున. పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శేఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్నఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన. సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము. అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన. పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. బంగరు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియ హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన. పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియసతి అయిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. 3 జాముల రేయి గడువగా 4వ జాము నడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు. క్రతువుల నచ్చు షడంగ వేద విధుల స్వరయుగ శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సింసుపాశాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయునర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నించెను. 9 భార్యలు సురకన్యల వలె
పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోకవనము చేరగా లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతల వలె మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామినీ మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోకవనము వేగముగా లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను, సీతపైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగన దాచి సుడిగాలి పడిన కదలీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ, నే పలికెద సీత రామకథ. ఓ సీత ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాస వ్యధ. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగానివాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున, అల్పుడు రాముడు నా ముందెందున. యమకుబేర ఇంద్రాది దేవతల, గెలిచిన నాకిల నరభయమేల అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ, నే పలికెద సీత రామకథ. నిరతము పతినే మనమున దల్లచుచు, క్షణమొక యుగమున కాలము గడుపుచు. రావణ గర్వమదంబుల ద్రుంచు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు. శోకతప్తయై శరమును వంచి, తృణమును ద్రుంచి తన ముందుంచి. మారు పల్కె సీత దీనస్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. రామలక్ష్మణులు లేని సమయమున, అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి, పారిపోతివి సునకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల, గెలిచిన నీకి వంచనలేల అని పల్కె సీత దీనస్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని, కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీనస్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ, నే పలికెద సీత రామకథ. ఓహు సీత నీవెంత గడసరివే,
ఎవరితో ఏమీ పలుకుచుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు. నీపై మోహము నను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును, అంతదనుక నిన్నంటగరాను ఈలోపున బాగోగులు కనుగొను. నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. ఓ రావణ, నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి, కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్యస్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు, కొరకరజూచుచు నిప్పులు గ్రక్కుచు, తన కాంతలెల్ల కలవరముందగ గర్జన సేయుచు దిక్కుల దరగా. సీత నిటులైన ఒప్పించుడని, ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ, నే పలికెద సీత రామకథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి, తోటి రాక్షసుల ఆవల ద్రోసి, కావలెనన్న నన్ను వేధింపుడు, సీతను మాత్రం హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను, దానవులకది ప్రళయమ్మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు, వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై 3 కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప, ఋషిగణంబులు అభిషేకింప, గంధర్వాదులు సంకీర్తింప, బ్రహ్మాదులు మునుముందును దింప. సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచు అగుపించినాడు, కాలాంబరమును ధరించినాడు, కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నిలబడినాడు, కడకొక స్త్రీచే ఏడవబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ, నే పలికెద సీత రామకథ. రావణుండు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటెపైన, ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమ్మూలమ్ముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి, తెల్లని గంధము మెనబూసికొని,
నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతులెగ చిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షస వనితలు. హృదయతాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణుకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములుతో చెవింతగా. సీతకెంత దురవస్థ ఘటిల్లే నా తల్లి నెటుల ఓరడించవలే. నన్ను నీ నెటుల తెలుపుకోవలే, తల్లి నెటుల కాపాడుకోవలే. ఏమాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండునా అని హనుమంతుడు శేఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. ననుగని జానకి బెదరకముందే పలికెద సీత రామకథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది. సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకున తేనెలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు. దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 ఏండ్లు రామవనవాసము అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ. నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ. నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ. నే పలికెద సీతారామ కథ.